తనది కాని గవర్నమెంట్ భూములను తనవే అని చెప్పి రికార్డులు సృష్టించేసి ఆ భూములను తీసుకొని పోయి బ్యాంకుల్లో తనఖా పెట్టి బ్యాంకుల నుంచి ఏకంగా లోన్లు కూడా తెచ్చుకున్న ఘనత ఈ గంటారే మంత్రిదే అని చెప్పి ఇక్కడ విశాఖపట్నంలో ప్రజలంట. ఈ స్థాయిలో విశాఖపట్నం దోచుకుంటా ఉన్నారు. ఇదే విశాఖపట్నంలో ఏ స్థాయిలో దోచుకుంటా ఉన్నారు అని నేను వేరే చెప్పాల్సిన పని లేదు. విశాఖపట్నంలో భోగాపురంలో ఎయిర్పోర్ట్ అంటారు, కానీ పక్కనే అయ్యన్న పాత్రుడు భూములు మాత్రం ముట్టుకోరు. పక్కనే తెలుగుదేశం పార్టీ ఎంపీల భూములు మాత్రం ముట్టుకోరు, కానీ అక్కడ పేద రైతుల భూములు మాత్రం బలవంతంగా లాక్కుంటారు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఏ స్థాయిలో వీళ్ళు భూములతో వ్యాపారాలు చేస్తూ ఉన్నారు అని చెప్పడానికి వేరే నిదర్శనాలు అవసరం లేదు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నంలో భాగస్వామ్య సదస్సులు అని చెప్పి విశాఖపట్నంలో మీటింగులు పెడతారు. విశాఖపట్నంలో మీటింగులు పెట్టి ఏమంటాడు? విశాఖపట్నంలో 3 రోజుల పాటు మీటింగులు పెట్టి ఈ పెద్ద మనిషి అంటాడు, రాష్ట్రానికి 20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి, 40 లక్షల ఉద్యోగాలు వచ్చేసాయని పెద్ద మనిషి చెప్తాడు చంద్రబాబు నాయుడు గారు. నేను అడుగుతా ఉన్నా, మీకేమైనా ఉద్యోగాలు కనిపించాయా అని అడుగుతా ఉన్నా నేను మిమ్మల్ని అందరినీ కూడా. నేను గట్టిగా 2 చేతుల పైకి అయితే ఇలా 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 ఇలా. కానీ ఈ పెద్ద మనిషి విశాఖపట్నంలో మీటింగులు పెడతాడు. విశాఖపట్నంలో మీటింగులు పెట్టి ఏకంగా 40 లక్షల ఉద్యోగాలు వచ్చాయని అంటాడు. ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి, ఎన్ని వేల కోట్ల పరిశ్రమలు వచ్చాయి అని చెప్పి తెలుసుకునేదానికి డిప్ అని ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీ, పాలసీ అండ్ ప్రమోషన్ అని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్లో ఉంది. వాళ్ళు ప్రతి సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖున ఏ రాష్ట్రానికి ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి అని చెప్పి వాళ్ళు ప్రతి సంవత్సరం డిక్లేర్ చేస్తారు. ఆ డిప్లో ఏ ప్రభుత్వమైనా కూడా, ఏ రాష్ట్రంలో అయినా కూడా, ఎవరైనా కూడా పరిశ్రమ పెట్టాలి అని అంటే మొట్టమొదటగా ఆ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీ ఫర్ పాలసీ అండ్ ప్రమోషన్లో ఒక అప్లికేషన్ పెడతారు. ఆ అప్లికేషన్ పేరు IEM అని ఒక అప్లికేషన్ పెడతారు, ఇండస్ట్రియల్ ఆంట్రప్రెన్యూర్ మెమరాండా అని చెప్పి. ఇది పెట్టకపోతే ఏ బ్యాంకు మీకు లోన్లు ఇవ్వరు. ఎందుకనంటే ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ రావాలన్నా, పొల్యూషన్ క్లియరెన్స్ రావాలన్నా ఖచ్చితంగా ఈ IEM అని చెప్పి అప్లికేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీ ఫర్ ప్రమోషన్ అండ్ పాలసీలో పెట్టాల్సింది. కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఏ రాష్ట్రానికి ఎన్నెన్ని వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పి ప్రతి సంవత్సరం డిక్లేర్ చేస్తారు. ఆ మినిస్ట్రీ ఫర్ కామర్స్ ఆంధ్ర రాష్ట్రానికి ఎన్ని వేల కోట్లు వచ్చాయి అని చెప్పి వాళ్ళు డిక్లేర్ చేస్తే సంవత్సరానికి కనీసం 5,000 కోట్ల రూపాయలు కూడా సగటున రాలేదు అని చెప్పి మొత్తంగా ఈ 4 ఏళ్లలో 5,000 కోట్లు కూడా సగటున రాక 20,000 కోట్ల రూపాయలు కూడా రాలేదు అని చెప్పి వాళ్ళు చెప్తా ఉంటే, ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఏకంగా 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు, 40 లక్షల ఉద్యోగాలు అని చెప్పి ఈ పెద్ద మనిషి మనందరి చెవుల్లో పూలు పెడతాడు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.